లివర్ ఫ్యాట్ రెడ్యూసింగ్ డ్రింక్స్. కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశైలి అలవాట్లు. కాలేయంలోని కొవ్వును తగ్గించడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని పానీయాలు ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం. అందులో మొదటిది గ్రీన్ టీ. గ్రీన్ టీలో కేటచిన్స్ అనే పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. సెకండ్ వన్, బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ లో ఉండే బీటైన్ కొవ్వులను ప్రాసెస్ చేసి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. థర్డ్ వన్, ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది కాలేయం నుండి విష పదార్థాలను బయటికి పంపడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది. ఫోర్త్ వన్, నిమ్మరసం. నిమ్మకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. తద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఫిఫ్త్ వన్, పసుపు పాలు. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయంలోని మంటను మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చిటికెడు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.